ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఒకప్పుడు అడవిలో జీవించే పావురాలు నేడు నగరాల బాట పట్టాయి. నగరాల్లో వాటికి కావలసిన ఆహారం అందుబాటులో ఉండడం వలన ఇక్కడి నుంచి అవి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. వీటికి తోడు ఎత్తైన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు ఇలా ఒకటేంటి అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాల్లో జీవిస్తున్నాయి. మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది. పావురాల వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను పరిగణలోనికి తీసుకున్న కొన్ని కార్పొరేషన్లు వాటిని పెంచవద్దని సలహాలిస్తున్నారు. పావురాల రెట్టెలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమతుల్యతకు సంకేతమని అంటున్నారు. నగరాలే పౌల్ట్రీ ఫారాలు. నగరాలలో కనిపిస్తున్న పావురాలు చాలా వరకు హైబ్రిడ్ పావురాలని, నిజానికి పావురాలు స్థానిక జాతులేనని గైక్వాడ్ అన్నారు. ఎల్లో లెగ్డ్ గ్రీన్ పావురాన్ని మహారాష్ట్ర రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. ఇప్పుడు పూణే నగరంలో తెల్ల పావురాలు, గ్రీన్ కలర్ పావురాలు కలిసి పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఆహారం, సమాచారం ఇళ్లలో పెంచుకోవడానికి పావులను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొస్తున్నారని చెబుతున్నారు. అంతకుముందు అవి అడవులలో పంట పొలాల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్ళు పెట్టుకొని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బ్రతికేవి. వీటి రెట్టెల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగ్గా దొరకడం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఇప్పటికీ మరింత సాధారణ పక్షులుగా మారిపోయాయని గైక్వాడ్ అన్నారు. ఇలా జంతువులకు, మనుషులకు దగ్గరగా మసులుతున్న పావురాల సంఖ్య పెరుగుతుంది. ఈ పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకుముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండడం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. నగరాల్లో పావురాల సంఖ్య పెరుగుతుంది. నగరాలలోని బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తైన బిల్డింగులు పావురాలు బ్రతకడానికి అనుకూలంగా మారాయి. పైగా ప్రజలు వాటికి తిండి గింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగా సంతానోత్పత్తి కూడా సులభమవుతుంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీ ఫామ్గా మారాయని చెబుతున్నారు. పావురాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమ కంటే చిన్న సైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్న పక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నగరాలలో పావురాలకు సురక్షితమైన నివాసం లభిస్తుంది. పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషించినప్పటికీ అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్న దానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా మీద ప్రభావం చూపిస్తుంది. పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షులు మాదిరిగా కాకుండా ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తిని చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడం లాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకలు లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజం కాకపోవచ్చు. పట్టణీకరణతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంతవరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. పావురాలు విపరీతంగా పెరగడం వల్ల ఇతర జీవుల ఆహారంపై ఆ ప్రభావం పడుతుంది. మనుషులకు మాలిమి, ధాన్యపు గింజల నుంచి కేకులు, బిస్కెట్ల వరకు అనేక రకాల ఆహార పదార్థాలను పావురాలను పెంచేవారు వాటికి అందిస్తుంటారు.
దీనివల్ల వాటిలో ఆహారం కోసం మనుషులపై ఆధారపడే తత్వం పెరుగుతుంది. ఇది వాటిల్లోని వేటాడే సహజ గుణాన్ని చంపిస్తుంది. వాటి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ఆ ప్రభావం చిన్న జీవుల ఆహారంపై పడి అంతిమంగా చిన్న జీవుల జనాభా క్షీణతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.